ఫ్రెండ్స్, ఇవాళ మా సాయి దుర్గా ఛానల్లో ఇవాళ సాంబార్ పొడి ఎలా చేయాలో చూద్దాం. కరివేపాకు పొయ్యిలో మరిగించి, ధనియాలు, వెల్లుల్లి, సగం చేసిన కారం, అదో మిక్సీ పడుతుంది మా అమ్మమ్మ. మొత్తం ధనియాలు వేసి ఆపమ్మా, ఇప్పుడు అందరు చేస్తుందే కానీ ఈ జనరేషన్లో వాళ్ళకి తెలియదు, బయట కొనుక్కుంటారు. వెల్లుల్లి పలుచుకో మొత్తం వేసేసింది మా అమ్మమ్మ. అయితే మళ్ళీ మూత పెట్టి మిక్సీ పడుతుంది. మైండ్ బ్లోయింగ్. ఇంకా ఇందులోకి అయితే ఇప్పుడు పసుపు డబ్బా కూడా కావాలా. అది ఆడుందో మనం వంటగదిలోకి వెళ్ళి చూద్దాం. అది కూడా వస్తుంది పసుపు డబ్బా. 3 సార్లు కారం కలిసిద్దండి. చూడండి మమ్మీ ఏమో పసుపు వేస్తూనే ఉంది. కలుగుతున్నది ఎట్లా వస్తుందో. దీన్ని నువ్వు కారంగా కలుపుకోవాలి. దాని ఇంకా మనం డబ్బాయి నీళ్ళలో పట్టించిన దాంట్లో శుభ్రం కలిపేసుకుంటే పులిహారకి సూపర్గా ఉంటుంది.
పులిహారలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇప్పుడు డబ్బాకు పడుతుంది ఈ కారాన్ని. చూడండి అది కూడా అలాను. సాంబార్ పొడి, అది సాంబార్ పొడి. ఇది కారంలో కలుపుకోవాలి. దా చెప్పమ్మా మాది అసలు దేంట్లో కలుపుకోవాలా? ఇది కూరలో కారంలో కలుపుకోవాలి. ఇంకా కూరల్లో కూడా కలుపుకోవచ్చా? ప్రతి కూరలో కలిసి వచ్చింది. కారంలో పోసి కలిపితే ఇంకా కూరలో కలిసి వచ్చింది. కారంలో పోసి మనం తినే కారంలో కూరలో వేసుకునే కారంలో కలిపేయాలి. బాగుంటుంది కదా ఇది. మా అమ్మమ్మ ఆడతాయి కూరలు. కూరలు గుమ్మలాడతాయి. మనం ఇష్టం. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లుని అయితే కొట్టండి. ఇది మార్చిన కారం డబ్బా, ఇది సాంబార్ పొడి. ఇదైతే సాంబార్ పౌడర్, ఇది మార్చిన కారం. ఇది సూపర్గా ఉంటుంది. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మమ్మ చేతి స్పెషల్, ఇది మరో స్పెషల్. ఈ రెండు సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి తిని ట్రై చేసి చూడండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ వీడియో చూడాలనిపిస్తుంది మీకే. ఒకసారి చూసి వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లుని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మళ్ళీ చూడాలంటే లైక్ చేసి సేవ్లో పెట్టుకోవాలా.